జిల్లాలో చేయూత పెన్షన్ పథకం కింద అర్హత కలిగిన వారిని గుర్తించి నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఈఓలు, ఏఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం చేయూత పెన్షన్ దరఖాస్తులకు ఈ నెల 31 వరకు స్వీకరించాలని, మాడ్యూల్ ప్రకారం వెరిఫికేషన్ చేయాలని, దరఖాస్తు డేటా ఎంట్రీ చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరు ఏ లాగిన్లో ఎంట్రీ చేశారన్న విషయం రికార్డు అవుతున్నందున తొందరపడి డేటా తప్పుగా ఎంట్రీ చేయకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. మొదటి విడత స్కూల్ యూనిఫామ్స్ ఆయా స్కూల్స్లో ఇవ్వాలని, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, మండల స్థాయి ప్రజావాణి ఏర్పాటు చేసి దరఖాస్తులను మండల స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం పురోగతి, ప్రజావాణి ద్వారా అందుతున్న దరఖాస్తుల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం నిర్దేశించిన ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యాలను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.